సీఎం చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు తీసుకువచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారేపల్లి వారి వీధికి తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్థం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతికాయాన్ని ఉంచారు. సోదరుడి కడచూపుతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఇందిర, రోహిత్, గిరీష్లను పరామర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 భారీ జనసందోహం మధ్య రామ్మూర్తి నాయుడి అంతిమ యాత్ర కొనసాగింది. రామ్మూర్తి నాయుడిని చివరిచూపు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామ్ముడి పాడిను చంద్రబాబు, లోకేష్ మోశారు. తల్లిదండ్రులు, అమ్మన్నంలు, ఖర్జూర నాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి దహన సంస్కారాలను చేపట్టారు. రండి సార్, ప్లీజ్ రండి. సైడ్ ప్లీజ్.